నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గంధ సత్యనారాయణరావు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి గోరి మండలంలో 3 కోట్లతో నిర్మించనున్న తహసీల్దార్ ఎంపీడీఓ భవనాల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. గోరి సాయి భూములకు పట్టాలు ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, త్వరలో నెట్టి సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపుతామని ఎమ్మెల్యే అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. నేను డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జనవరి రోజునే ఈ భవనాన్ని మంజూరు చేశా. మీ యొక్క గ్రామంలో జిల్లా కలెక్టర్ గారికి లెటర్ రాసి స్థల సేకరణలో డిలే కావడం వల్ల ఈరోజు ఇంత సమయం పట్టిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను జనవరిలో మంజూరు చేస్తే ఫిబ్రవరిలో టెండర్లు అయిపోయి ఫిబ్రవరిలోనే కాంట్రాక్టర్లు నియమించారు. ఫిబ్రవరి నుంచి ఈరోజు సెప్టెంబర్ నెలాఖరులో ఉన్నాం. అంటే 7 నెలలు వృధాగా కాలం గడిచిపోయింది. కనుక ఈరోజు మండల పరిషత్ కార్యాలయాలు 6 నెలల్లో పూర్తి చేయించాలని నేను అధికారులను కోరుతా ఉన్నాను. ఎందుకంటే పూర్తి చేసి నేను కాగానే నా నిధుల నుంచి 3,20,00,000 ఒక్కొక్క భవనానికి 1,50,00,000 రూపాయలు ప్రొసీడింగ్ ఇచ్చాం. 3,20,00,000 రూపాయలు 2 భవనాలు ఇచ్చాం. ఇక్కడ మండల కార్యాలయాలు ఉన్నాయని ఇక్కడి నుండి పప్పుల వరకు ఏదైతే షాంపేట పోవడానికి కానీ మీకు పరకాల పోయడానికి డబుల్ రోడ్ కూడా 4 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గోరుకొత్తపల్లి గ్రామానికి 25 లక్షల సీసీ రోడ్లు ఇచ్చాం. అదేవిధంగా మొన్న ఎస్సీ కాంపోనెంట్ కింద కూడా 30 లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఇక్కడ ప్రతిపాదించాం, మంజూరు దశలో ఉన్నాయి. అది కూడా మంజూరు కావడం జరుగుతుందని సందర్భంగా నేను కోరుతున్నాం. ఎందుకు ఈ మండల హెడ్ క్వార్టర్లు ఇచ్చామంటే మండల హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఏ గ్రామంలో ఈ నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా మంచిగా రోడ్లు వెడల్పుగా గతంలో ఉన్నటువంటి మీ యొక్క ముసల్మాన్ ద్వారా ఏ రకంగా రోడ్లు తీశాడో ఆ రోడ్లను మనం సీసీ రోడ్లు వేసి డ్రైనేజ్ కట్టి ఆదర్శవంతమైనటువంటి మండల హెడ్ క్వార్టర్ గా గోరుకొత్తపల్లి గ్రామాన్ని తీర్చిదిద్దే కొరకు ఏ నిధులు వచ్చినా ఎప్పుడైనా తాపకు 2, 20, 30, 40 లక్షలు సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇక్కడ పెడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు ఇక్కడ ఈ గ్రామంలో మరి అనేకమైనటువంటి ఇంకా బీరన్న దేవాలయం కానీ ఇక్కడ పోచమ్మ దేవాలయం కానీ పెద్దమ్మ దేవాలయం కానీ ఇంకా ఇతర దేవాలయాలు కూడా మేము అధికారం లేనప్పుడే సహకరించాం. ఇప్పుడు అదే విధంగా ఈ గ్రామంలో అవసరం ఉన్నటువంటి ఇంకా పోలీస్ స్టేషన్ కావాలి, ఎలక్ట్రిసిటీ ఏఈ ఆఫీస్ కావాలి, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్ కావాలి, అదే విధంగా ఇంకా మనము కావాల్సినటువంటి ఆఫీసులు వ్యవసాయ అధికారి కావాలి, పంచాయతీ రాజ్ R&B ఇరిగేషన్ కు సంబంధించినటువంటి ఆఫీసులకు కూడా స్థలాలు కావాలి. ఈ స్థలం దిశలో గోరుకొత్తపల్లి గ్రామంలో మీ సొంత భూములు ఎవరైనా